ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో మెగా టోర్నీ షురూ కాబోతుంది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగుతున్న టీమిండియాను మాత్రం ఆటగాళ్ల గాయాలు, పేలవ్ ఫామ్ వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీలో ఆడటంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సస్పెన్స్కు మరో 24 గంటల్లో తెరపడే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ గాయం కారణంగా 5వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేక మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతడి ఫిట్నెస్పై ఆందోళన పెరిగింది. అయితే ఇంగ్లాండ్తో జరిగిన తొలి 2 వన్డేలకు అతన్ని జట్టులోకి ఎంపిక చేయలేదు. కానీ 3వ వన్డేలో చోటు కల్పించిన మేనేజ్మెంట్ ఆ తర్వాత అతన్ని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించింది. ఇప్పుడు అతడి ఫిట్నెస్ స్థాయిని పరీక్షించి గాయంపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో స్కానింగ్తో పాటు ఇతర ఫిట్నెస్ పరీక్షలు కూడా బుమ్రా పూర్తి చేసుకున్నాడు. బీసీసీఐ మెడికల్ టీం ఆధ్వర్యంలో ఈ టెస్టులు నిర్వహించినట్టు సమాచారం. జనవరిలో నిర్వహించిన స్కానింగ్తో తాజా స్కానింగ్ను పోల్చి చూస్తున్నట్టు తెలుస్తుంది. న్యూజిలాండ్కి చెందిన ప్రఖ్యాత స్పోర్ట్స్ ఫిజియో రోవెన్ స్కౌటెన్ ఈ నివేదికలను పరిశీలించి బుమ్రా గాయం పూర్తిగా తగ్గిందా లేదా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఫిబ్రవరి 12లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బుమ్రా వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకోకుంటే మేనేజ్మెంట్ అతన్ని బరిలోకి దింపే రిస్క్ తీసుకోకపోవచ్చు. ఒకవేళ బుమ్రా ఫిట్గా లేకుంటే మాత్రం రీప్లేస్మెంట్గా ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అతడి స్థానాన్ని పేసర్ లేదా స్పిన్నర్తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హర్షిత్ నాడాను ట్రావెల్ రిజర్వ్గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే పరిస్థితిని బట్టి అతన్ని ప్రధాన జట్టులోకి తీసుకోవచ్చు. లేదంటే ఇంగ్లాండ్తో సిరీస్కు బుమ్రా స్థానంలోనే ఎంపికైన వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా కొనసాగించే అవకాశం ఉంది.